ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారండి? యేసయ్య మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యం పెట్టకుము. మనుష్యులు లక్ష్యము పెట్టు వాటిని యెహోవా లక్ష్యం పెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ ఉదయకాలం నా ప్రభు మీతోనూ మీ కుటుంబాలతోనూ మీ పిల్లలతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా అండి? సమూయేలు అని ఒక ప్రవక్త, మంచి ప్రవక్త అండి, ప్రార్థనా యోధుడు. ఇజ్రాయేలీలకు దావీదును అభిషేకించిన వాడు, సౌలు మహారాజును అభిషేకించిన వాడు. అతడు పరిపాలన చాలా గొప్పదనే చెప్పొచ్చును. అయితే దేవుడు చెప్పాడు, యెషయా కుమారులో ఒకని నేను కోరుకున్నాను, పోయి అభిషేకించు అని. అప్పటికి సౌలు పరిపాలన చేస్తూ దేవుడిని కాస్త బాధ పెట్టాడు. అతగాడి నుంచి రాజ్యాన్ని తీసివేద్దామని వెతుకుతుంటే ఈ వ్యక్తి కనిపించాడని ఆ ఇంటికి పొమ్మన్నాడు. అక్కడికి వెళ్తే జరిగింది ఏంటి? చాలా మంది మిలిటరీలో ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిపిస్తే, యోధులందరినీ పిలిపిస్తే, యోగ్యులందరినీ పిలిపిస్తే ఒకరిని కూడా చేతులు పెడుతుంటే ఇతను కాదండి బాబు, ఇతను కాదండి, అలా 7 అయిపోయిన తర్వాత సమూయేలుకు అర్థం కాక, అయ్యా నీ పిల్లలు 7 ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు వీరిని కాదంటున్నాడేంటి? అప్పుడు అన్నాడు, దూరాన ఒకడుంటాడయ్యా, మేకలు గొర్రెలు కాచుకుంటూ అన్నాడు, పిలిపించు అన్నాడు. అతడు కాస్త వారు అంత హైట్ లేడు, వారంత బలము లేదు, చక్కగా ఉన్నాడు, కానీ కాస్త బక్కగా పొట్టిగా ఉన్నాడు. అతగాడు పరుగున తండ్రి రమ్మనగానే ఆనందగానాలతో పరిగేసుకుంటూ వస్తుంటే దూరము నుండి సమూయేలు గారు అతను చూస్తూ లేచి నిలబడుతూ గమనిస్తూ ఉండగానే పరలోకము నుండి ఒక స్వరము, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి సమూయేలు గారు అభిషేకించు. వా హల్లెలూయా. అమ్మా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. అయ్యా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నల్లగా ఉన్నావని, పొట్టిగా ఉన్నావని, బలహీనంగా ఉన్నావని, ఆస్తి లేదని, చదువు లేదని, నీకు కన్నబలం లేదని, గుండె బలం లేదని, అండబలం లేదని, ఆప్తులు లేరని, ఆదుకునేవారు లేరని దావీదుకి ఎవరున్నారు? అందరూ ఉన్న ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుడు మనిషి రూపాన్ని చూసేవాడు కాదు, ఎత్తును చూసేవాడు కాదు, లావును చూసేవాడు కాదు. అతడు నాయన ఆడంబరాలను చూసే, ఈ రోజున ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి ఆడంబరాలను చూసి వెళుతున్నారు. కానీ దేవుడంట హృదయాన్ని చూస్తాడంట. హృదయములో ఏముందో చూస్తాడంట. దావీదు హృదయం నిండా దేవుని సన్నిధి ఉంది. దావీదు హృదయం అంతా ప్రభు మనస్సు ఉంది. దావీదు హృదయం అంతా స్తోత్ర గీత గానాలతో నింపబడి ఆరాధికుడుగా ఉన్నాడు. దావీదుని కోరుకున్నాడంటే దేవుని హృదయం లాంటి హృదయం కలిగి బ్రతికాడు. అలా నువ్వు భక్తి చేయి, అలా మీరు బ్రతకండి. యేసయ్య కోరుకుంటే శత్రువుల ఎదుట నీకు విందుని సిద్ధము చేసే, నీకు ఘనతకి పాత్రుడుగా యేసయ్య చేసి దావీదు లాంటి కీర్తి నీకు, నాకు, మనందరికీ యేసయ్య దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, మనుషులులాగా మేము చూడక దేవుని స్వభావం కలిగి దేవుని లాంటి మనసుతో చూసే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మీ అందరినీ దీవించునుగాక. అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఆమేన్.